గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన మెగాస్టార్ చిరంజీవి గారు అనిల్ రావిపూడి డైరెక్షన్లో మనశంకర వరప్రసాద్ పండగొస్తున్నాడు అనే మూవీ యాక్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ మూవీలో హీరోయిన్గా నయనతార యాక్ట్ చేసింది అండ్ క్యామ్లో వచ్చేసి విక్టరీ వెంకటేష్ గారు అయితే యాక్ట్ చేశారు. అండ్ ఈ మూవీ ఫ్లాప్ అవుతుందని చాలామంది హేటర్స్ అయితే చిరంజీవి గారు పడని వాళ్ళైతే తెగ ట్రోల్ చేశారు భయ్య. ఈ మూవీ నుంచి ఏది రిలీజ్ అయిన సాంగ్ టీజర్ గ్లిమ్స్ ఇక సినిమా అయిపోతుంది, అనిల్ రావిపూడి దొరికిపోతాడు, సినిమా ఫ్లాప్ అని అయితే అన్నారు. కానీ డే 1 వచ్చేసి 50 కోట్లు కలెక్ట్ చేసింది అండ్ 100 కోట్లు కొట్టి చూపించింది అండ్ 120 కోట్లు కొట్టి కూడా చూపించింది. అండ్ 4 రోజులకు గాను ఈ రోజు వరకు ఈ మూవీ 4 రోజుల బాక్స్ ఆఫీస్ ఎంత అంటే 200 కోట్లు అయితే కొట్టింది భయ్య. ఇది మామూలు విషయం కాదు. ఇంకా అయితే నాకు తెలిసి నేను అప్పుడే చెప్పాను, మన మెగాస్టార్ చిరంజీవి గారు ఉన్నారు కాబట్టి ఈ మూవీ 500 కోట్లు ఖచ్చితంగా కలెక్ట్ చేస్తుందని అయితే నేను చెప్పాను. ఇక ఖచ్చితంగా ఈ మూవీ ఇలానే ఇది మళ్ళీ పండుగ వీకెండే కాబట్టి ఇక సినిమా ఖచ్చితంగా 500 కోట్లు కొడుతుందని అయితే నేను అనుకుంటున్నాను భయ్య. మొత్తానికైతే 4 రోజులకు గాను 200 కోట్లు అయితే కొట్టింది ఈ మూవీ.